అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నామండి. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల మనం ఒప్పుకున్న వేళ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. ప్రియులారా, ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకొని మన యొక్క బలహీనత జీవితాన్ని ఒప్పుకొని మన యొక్క లోకమనే జీవితాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటామో ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. మన పాపమును క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రియులారా, పాపం అనేది హృదయంలో పెట్టుకొని దేవుడి సన్నిధిలో మనము ఎంతసేపు లేకపోతే ఎంత కాలము మనం ఆయన సన్నిధిలో ఉన్నా సరే ఆ భక్తి విలువతో కూడిన భక్తి. పాపం అనేది మన హృదయంలో ఉంచుకొని అది ఏ పాపమైనా కానీ ప్రియాలి, ఎలాంటి మనసైనా కానీ అది మనం పెట్టుకొని దేవుడి సన్నిధిలో గడుపుకుంటే మాత్రం ఆ భక్తి విలువతో కూడిన భక్తి కాదు. అలాంటి భక్తి దేవుడు అంగీకరించగలిగిన భక్తి కాదు. మన పాపమును మనం ఎప్పుడైతే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వెళ్ళా ఆయన మనల్ని కనికరిస్తాడు. అలా కనికరించే దేవుడి దగ్గరికి నువ్వు నేను వచ్చినప్పుడు మనలో ఉన్న పాపమును తీసివేసుకోవాలి, మనలో ఉన్న మచ్చను తీసివేసుకోవాలి. ప్రియులారా, చాలా మంది జీవితాల్లో ఈ పాపమే ఎక్కువ జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు మేము దొంగతనము, వ్యభిచారము, లంచగొండితనము, మోసకరమైన పాపములు చేయట్లేదు కాబట్టి దేవుడి సన్నిధిలో మేము బాగానే ఉన్నాము, దేవుడి సన్నిధిలో పాటల్లో పాల్గొంటున్నాము, వాక్యములో ఆత్మీయంగా వింటున్నాము, ప్రార్థనలో పాల్గొన్నామని అనుకున్నారు. కానీ మన యొక్క ఆత్మీయం కలిగిన జీవితంలో చాలా చిన్న చిన్న పాపములు చాలా ఉంటాయి. మనకు తెలియకుండా ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం, మనకు తెలియకుండా ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి తెలియపరుస్తాం, అది ఒక పాపమే. మనకు తెలియకుండా ఏవైనా, ఎందుకంటే మనం మానవులే కాబట్టి ఏదైనా చిన్న చిన్న పాపాలనేవి మనం చేస్తాం. దేవుడిని పెరిగిన మనమే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. వాటి విషయమై మనము చాలా నమ్మకముగా దేవుడి సన్నిధిలో మనం అలాంటి పాపముల విషయమై మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటామో మనం అలా ఆయన పవిత్రపరుస్తాం. ఆయన నీతిమంతుడు, ఆయన పాప విషయంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకూడదు. పాపం అనేది రాకూడదు. ముఖ్యంగా దేవుడి బైబిల్ పట్టుకున్న మనము పాప విషయమై మనం ఎన్నడూ కూడా రాజీ పడకూడదు. చాలా మంది కొన్ని విషయాల్లో చతురార్థం ఉంటారు, అది కూడా ఒక పాపం. అదే వరుసైన వారిని వరసతో కూడిన వారితో చతురాడుతూ ఉంటారు, అది పాపం. దేవుడి సన్నిధి అనేది అతి పరిశుద్ధమైనది. దేవుడి యొక్క సన్నిధి అనేది అతి విలువ కలిగినది. ఆ విలువ కలిగిన దేవుడి సన్నిధిలో నువ్వు నేనున్నప్పుడు మనము మన యొక్క ఆత్మీయ పరిస్థితిని పాపంతో ఎన్నడూ గడుపుకోవాలి. మనం ఎలా ఉన్నామో, ఎలాంటి జీవితంలో ఉన్నామో మనం పరిశీలించుకోవాలి. అది ఎప్పుడు కూడా మనం ఆ పాప విషయంలో రాజీ పడతాం. ఎందుకంటే చీకటి దినాల్లో, కఠినమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో, మోసకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాలు దేనికి దారితీస్తాయో తెలియని దినాల్లో మనం ఉన్నాం. అయితే దేనికి దారితీసినా సరే మన హృదయంలో మాత్రం పాపం అనేది మాత్రం ఉండటానికి లేదు. మన హృదయంలో పాపం అనేది దాగి ఉండటానికి లేదు. పాపాలు మనం ఒప్పుకున్న వెడలా ఆయన నమ్మదగిన వాడును నీకు. మనం ఒప్పుకోవాలి పాపాలు, దేవుడి సన్నిధిలో శాస్త్రాంగపడి ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో అలాంటి
ప్రార్థనా గదులు ఉండేలో తెలియదు కానీ పూర్వకాలంలో ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్రార్థనా గది కూడా కట్టాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రార్థనా గది కూడా ఆ పూర్వకాలంలో ఉండేది. ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రతి నిత్యము ప్రార్థన చేస్తారు. ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బ్ కాకూడదు. ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటుంది అని తెలిస్తే మనం రహస్యంగా మన కాలు సప్పుడు కూడా వినపడకుండా పక్కకుండా వెళ్ళిపోవాలి. ఆ వ్యక్తికి డిస్టర్బెన్స్ చేస్తే దేవుడికి డిస్టర్బెన్స్ చేస్తాం. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూనే ప్రార్థన. ఆ ప్రార్థన ఎక్కడ పడితే అక్కడ చేయడానికి డిస్టర్బెన్స్ అయిందని పూర్వకాలంలో ఒక గది కట్టుకునేవాడు, ప్రార్థనా గది. ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు. అయ్యా, నాలో ఉన్న మత్స, దాగు, కలంకం, ముడత అనేది ఏది ఉండకూడదు, ఏది ఉండకూడదు. ఆ గదిలో ఎప్పుడు మనం ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థనతో గడుపుకోవాలి. ఎప్పుడైతే అలాంటి ప్రార్థనతో మనం గడుపుకుంటామో ఆ ప్రార్థన చాలా విలువైన ప్రార్థన, విలువతో కూడిన ప్రార్థన. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకున్నాము. రోమా పత్రిక 6వ అధ్యాయం. పాపము వల్ల వచ్చే జీతము మరణం, దేవుని కృపావరము నిత్య జీవం. మనము ఈ పాపము వల్ల వచ్చే నష్టం ఏంటంటే అది మరణమే. నువ్వు నేను ఇంతకాలం దేవుడి వాక్యాన్ని విని, ఇంతకాలం దేవుడి సన్నిధిలో ఉండి పాపం వల్ల మనము నష్టపోతాం. పాపం వల్ల వచ్చే నష్టము మరణమే. మనం ఎక్కడ కూడా పాపం వల్ల ఉండకూడదు. ఆయన మనకి నిత్య జీవిస్తానికి మనల్ని కాపాడాడు. ఆయన నిత్య జీవం మనకి ఇవ్వటానికి కొరకై పాపం నుండి మనల్ని రక్షించాడు. రక్షించిన యేసయ్య సన్నిధిలోనే మన పాపాలు కలుగుతాయి. రక్షించిన యేసయ్య సన్నిధిలోనే మనము నమ్మకముగా ఉండాలి ప్రియులారా. లేకపోతే మనసులో పాపం పెట్టుకొని, మనసులో పాపం అనే స్వభావం పెట్టుకొని, మనసులో పాపం అనే మనసు పెట్టుకొని మనం బ్రతికినట్లయితే దానివల్ల వచ్చేది మరణమే. దానివల్ల వచ్చేది మరణమే ప్రియులారా. అలాంటి మరణం అనేది మనలో ఎప్పుడు ఉండకూడదు. అలాంటి మరణం కలిగిన జీవితము మనలో ఎప్పుడు ఉండకూడదు. మనకి నిత్య జీవం ఇచ్చే యేసయ్య వైపే మన యొక్క హృదయం అనేది ఆలోచించాలి. ప్రియులారా, మనము తెల్లారు లేచినాక ఒక పని మీద మనం ఎలా ధ్యాస కలిగి ఉంటామో, తెల్లారు లేచిన కానించి కూడా దేవుని యొక్క కృప మీద మనం అలా ధ్యాస కలిగి ఉంటాం. ఎప్పుడైతే అలా నువ్వు నేను ధ్యాస కలిగి ఉంటామో పాపం అనే దానికి మన హృదయంలో అవకాశం లేదు. మన హృదయంలో పాపం అనే ఒక విషయానికి అవకాశం లేకుండా ఉంటుంది. మనం తెల్లారు లేచిన కానించి ఏ పని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని మనం ఆ యొక్క ఆలోచనతో ఉంటాం. ఆలోచన కలిగిన జీవితంగా ఉంటాం. మనం ఎలాగైతే మనం బ్రతకడం కొరకు మనం పని కొరకు ఆలోచన చేస్తామో అలాగనే దేవుడి నిమిత్తమై కూడా మనం ఆలోచించాలి. మనం ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన ముఖంలో యేసయ్యను చూపించాలి. మనము ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక లోక సంబంధమైన వ్యక్తితో మనము మాట్లాడుతున్నప్పుడు కానీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైన వ్యక్తితో నువ్వు నేను మాట్లాడుతున్నప్పుడు అది కొంచెమైనా సరే బలహీనంగా మాట్లాడితే ఆయన మీనున్న దురాత్మలన్నీ కూడా మన మీదకి వస్తాయి. ప్రియులారా, బాగా గమనించండి. లోక సంబంధమైన వ్యక్తి, లోక సంబంధం అంటే ఎవరు? దేవుణ్ణి వెలగిన వ్యక్తితో మనం ఎప్పుడైనా మాట్లాడగలిగితే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అలా మాట్లాడకుండా మనము కొంచెం తెలుసని ఆ వ్యక్తితో కొంచెం ఫ్రీగా మాట్లాడితే ఆయన మీదున్న లేకపోతే ఆ వ్యక్తి మీదున్న దురాత్మలన్నీ కూడా మన మీద వస్తాయి. అదే పాపం. ఆ దురాత్మలు ఎప్పుడైతే మన మీదకి వస్తాయో ప్రార్థనాత్మ అనేది మనలో నుండి పక్కెళ్ళిపోయి దురాత్మలు మనలో ఉన్నప్పుడు మనము బలహీనమైన
ఆలోచనలతోనూ, లోక సంబంధమైన ఆలోచనలతోనూ, మన ఉదయం అంతా కలవరంతోనూ మన యొక్క ఆలోచనలన్నీ కూడా మరొక దాని వైపు ఆలోచిస్తాం. మనము ఒక వ్యక్తి విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఒక వ్యక్తి ఎవరైనా మన దగ్గరకు వచ్చి లేదా మన ఇంటికాడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. దేవుడి బిడ్డలు మన ఇంటికాడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డలతో మనము సన్నిహితంగా ఉండాలి. ఆ బిడ్డలను ప్రేమించాలి. ఆ బిడ్డలు మన ఇంటికాడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కనీసము మన ఇంట్లో నీళ్లు కానీ మన ఇంట్లో కలిగింది ఆ బిడ్డకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు మన ఇంటికి వచ్చాడు. దేవుడి బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. దేవుడి బిడ్డలతో మనం పురికెళ్ళుకున్నాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి బిడ్డలతో పురికెళ్ళుకుంటావో మన ఆత్మీయమైన జీవితం అనేది ఆత్మీయంగా అలా లేకపోతుంది. నువ్వు దేవుడి బిడ్డలతో సహవాసం కాకుండా నువ్వు లోకంతో సహవాసం పెట్టుకున్నట్లయితే, లోక మనసుతో నువ్వు సహవాసం పెట్టుకున్నట్లయితే ఆ సహవాసం అనేది మనకు ప్రమాదం. ఆ మనిషికి ఎలా ఉంటుందో తర్వాత కానీ దేవుణ్ణి వెలిగిన మనకి ప్రమాదం. ఎందుకంటే ఆ వ్యక్తితో నువ్వు లూజ్గా మాట్లాడినా, నువ్వేదన్నా కొంచెం విధిగా మాట్లాడినా దురాత్మలన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనలో మనం కాపాడుకున్నప్పుడే పాపం నుండి మనము విడుదలవుతాం. ప్రియులారా, చాలా మంది దేవుణ్ణి వెలిగిన బిడ్డలు ఈ పాపం అనే విషయమై చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారంటే ఈ పాపము ఎన్ని ఒక మనిషి హృదయంలోకి వచ్చే సంగతి చాలా ఆలోచన లేకుండా ఉంటారు. మనకి తెలిసిన ఆలోచన ఏంటంటే పాపం అనేది మనం చేయట్లేదు కదా, మనం భయపడాల్సిన పని ఏమిటి అని ఆలోచిస్తాం. పాపం అనేది మన మనసు ద్వారా వచ్చింది, మన ఆలోచన ద్వారా వస్తుంది, మన చూపు ద్వారా పాపం వస్తుంది. ఒక వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తితో మాట్లాడే ద్వారా ఆ వ్యక్తి నేనున్న దురాత్మను మన మీద వస్తుంది ద్వారా పాపం అనేది మనలో వస్తుంది. ఎన్నో రీతులుగా పాపాలు అనేవి మనలో వస్తుంది. రెండో పాపం, మనము మన కుటుంబీకులతో కానీ ఎవరితో కానీ మనం మాట్లాడేటప్పుడు మనం క్రీస్తుని కలిగి ఉన్నారని మాట్లాడాలి. మనము వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన ఇష్టానుసారంగా మాట్లాడాలి. దాంట్లో నుంచి కూడా పాపం వస్తుంది. ఇన్ని రకాల పాపాలు మనకు వీటి విషయమై మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త విషయమై మనం కలిగి ఉండాలి. మన కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు మన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇలాగ ప్రవర్తిస్తున్నాడని ఆమె మనతో పలకలుగా మాట్లాడినా సరే మనమేమని చెప్పాలంటే, దేవుడు చూసుకుంటాడమ్మా, నువ్వు అంత కోపడతా, దేవుడు ఎందుకు ప్రార్థన చేద్దామా, మన భక్తి అలా ఉండాలి. చీకటి దినాల్లో, ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నప్పుడు మన ఆత్మీయమైన స్థితిని మనం ఎక్కడ పోతాం. మన మాట ద్వారాగానే మన ఆత్మీయ స్థితి పోతుంది. ప్రియులారా, మనల్ని ఎవ్వరు మన కారణం కాదు, మనమే కారణం. మనము నష్టపోతానికి మనమే కారణం, ఎవరి కారణం కాదు. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని దేవుడి యొక్క త్రాసులో వేసుకొని మనం చూసుకోగలగాలి. దేవుడి యొక్క కృపతో మన యొక్క హృదయాన్ని మనం కడుక్కోగలగాలి. అప్పుడే మనం ఆత్మీయంగా మనము అలాంటి ఆత్మతో మనం ఉండాలి. అలాంటి ఆత్మ మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాల్సిన భక్తి ఏంటంటే, మనకు సమయం ఉన్నప్పుడల్లా కూడా భక్తుల యొక్క జీవన చరిత్ర చదువుకోవాలి, లేదంటే వాక్యం చదువుకోవాలి, లేదంటే ప్రార్థన చేసుకోవాలి. ఈ మూడు మనం ఎప్పుడు చేసుకోవాలి. ఈ మూడు మనం ఎప్పుడు చేసుకుంటామో మూడు మనలో లేకపోతే మాత్రం ఏ రీతికైనా మనలో పాపం వస్తుంది. ఏ రీతికైనా మనలో పాపం వస్తుంది. మనలో కోపం పెరగడం కూడా ఒక పాపమే. మనలో పాపం అనేది తెలియకుండా వచ్చడం కూడా ఒక పాపంతో కూడింది. ఆ పాప విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త చదువుకున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుకున్నామండి. మత్తయి సువార్త. అయితే నేను పాపులను పిలువటకు వచ్చింది కానీ నీతిమంతుల కోసం.
చూడండి పిల్లలు, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మాట. పాపుల నిమిత్తమై దేవుడు వచ్చాడు, పాపుల కొరకై దేవుడు వచ్చాడు. కాబట్టి మనము దేవుని వెరిగిన మనము ఏదో రీతిగా మన ఆలోచన ద్వారా పాపం అనేది మనం చేరింది. కాబట్టి నేను పాపుల నిమిత్తమై ఇచ్చాను కానీ దేవుడు మనకు చెప్పాడు. కాబట్టి మన పాపాలను రోజు ఆయన సన్నిధిలో చేసుకోవాలి. మనల్ని రక్షించే దేవుడు నిత్యము మనం ఎన్నెంటూ ఉంటాం. మనల్ని కాపాడే దేవుడు మనల్ని ఎన్నెంటూ. ఆయన పాపుల నిమిత్తమే వచ్చాడు కానీ నీతిమంతులు పాపులమైన మనం రక్షించబడినప్పుడు మనం ఎలాగా ఆయన సన్నిధిలో మన భక్తి ఉంది. పాపులమైన జీవితంలో నుండి మనల్ని ఆయన పరిశుద్ధులుగా మార్చినాక మనం ఎలా బ్రతుకుతున్నాం ఆయన సన్నిధిలో? మనం ఆయన సన్నిధిలో ఏ రీతిలుగా బ్రతుకుతున్నాం? మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? మనం చదువుకున్న వాక్యంలో ఏమని ఉంది? నేను పాపుల కొరకు వచ్చానన్నాడు. మనం పాపులమే కాబట్టి మనం కడిగాడు ఆయన. కడగబట్టి ఆయన మందిరంలో కూర్చున్నాము, ఆయన మాటలు వింటున్నాము, ఆయన యొక్క సన్నిధిలో పాటలు పాడగలిగాము. మనం మరి కడగబడిన నీ జీవితం నా జీవితము మనం ఎంతగా ఆయన సన్నిధిలో కడుగుతున్నాం, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంచుకున్నాం, ఆయన సన్నిధిలో మన యొక్క జీవితాన్ని ఎంత నమ్మకంగా ఉంచుకున్నాం. నలుగురు కూర్చుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటేనే ప్రార్థన కాదు. నలుగురు కూర్చొని నలుగురిలో ఉన్నప్పుడే మనకి ప్రార్థన దొరుకుతుంది అనుకోవటం అది కరెక్ట్ అయింది కాదు. మనం ఒక్కలంగా ఉన్నా కూడా దేవుడి సన్నిధిలో నమ్మకం ఉంటమే అది ప్రార్థన. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను కంప్యూటర్ జాబ్ చేస్తూ బెంగళూరు వెళ్ళినప్పుడు మన తెలుగులో ఉండే వాళ్ళందరూ కూడా ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ళు. అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఒకరికొకరు వాళ్ళు ఏ కులమైనా కానీ ఏ గోత్రమైనా కానీ మన ఆంధ్రాలో లేకపోతే మన తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో అంటే ఒక బజార్ అటు ఇటు దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళు సండే రాగానే వాళ్ళకి సెలవు ఉంటుంది కాబట్టి సండే రాగానే వాళ్ళందరికీ కార్లు ఉంటాయి కాబట్టి ఆ కారులో వెళ్ళి పార్క్లోనో ఒక మ్యూజియంలోనో లేకపోతే ఒక ప్రశాంతి కలిగిన స్థలంలోనో వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి లేకపోతే సరదాగా గడుపుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఈ వ్యక్తి ఇతని భార్య కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారంటే ఆ కారు తాళాలు మొత్తం కలిసి ఒక డబ్బాలో వేసి అవి గెలకొట్టినాక వాళ్ళు ఒకళ్ళు వచ్చేసి ఆ కారు తాళం తీస్తారు. ఆ కారు తాళము ఎవరైతే తీస్తారో అది ఎవరైతే కారు తాళం తీస్తారో వాళ్ళ భార్యని తీసుకెళ్ళి వాడు ఎంజాయ్ చేయాలి. వాడు సొంత భార్యని కాదు, అది కారు తాళము వేరే వాడు భార్యతో వచ్చిననుకోని వీడు తీసుకెళ్ళి ఎంజాయ్ చేసుకోవటం. ఆ కాసేపు వాడు ఆమెతో డాన్స్ చేస్తాడు, ఆమెతో తింటాడు, ఏదైనా చేస్తాడు. అలా ఆ వెళ్ళిన 15 మంది అలాగా స్త్రీలు కానీ పురుషులు కానీ అలా గడుపుకున్నప్పుడు ఇతను వాటా వచ్చేసింది. ఇతను కారుతాలని తీస్తే వేరే పురుషుడితో ఇతను భార్య అర్థానికి వచ్చేసింది. అతను అన్నాడు కదా, నాకు ఇలాంటి ఆట ఆడటానికి నేను లేకపోయినా పర్లేదు కానీ నేను ఇలాంటి పాప పని అని తన భార్య నమ్మడి పెట్టుకొని పారేసుకుని పడిపోతానికి వెళ్ళాలి. 1-2 వారాలు ఆ ప్రాంతంలో ఉండే తన తోటి ఉద్యోగస్తులు, తన తోటి తెలుగులందరూ కూడా వేళాకోళము రకరకాలుగా మాట్లాడి అనేక రీతులుగా చేసినా సరే ఆయన ఏ పాపానికి ఆయన ఆ సమయంలోనే ఫోన్ చేసి అన్న ఇలాంటి భయంకరమైన పాపం నడుస్తున్న ఈ రాష్ట్రం ఇలాంటి భయంకరమైన రాష్ట్రంలో ఒకళ్ళ భార్యను తీసుకెళ్ళి డ్యాన్స్ చేసి ఎంత భయంకరమైన పాపం. ఎలాంటి స్థితిలో నుండి మేము బయటకు వచ్చాము. వీళ్ళ మీద దురాత్మ మా మీద పనిచేయకుండా ప్రార్థించాము. ప్రియులారా, మనం ఎప్పుడైతే సరే పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి మన యొక్క ఆత్మీయ పరిస్థితిని
ఆయనకి అక్కడున్న పరిస్థితులన్నీ కూడా జనమందరికీ అనుకూలంగా ఉన్నది. కానీ ఇతను కూడా అనుకూలంగా ఉంచుకోవచ్చు. కానీ నేను నమ్మిన యేసయ్య, నాకు ఉద్యోగం వచ్చిన యేసయ్య, నన్ను కాపాడి నాకు బాధించిన యేసయ్య నా జీవితాన్ని నేను అతను ఒంటరియుడయ్యాడు. అతను ఏ జ్ఞానం చేశాడు, అతను రకరకాలుగా మాట్లాడారు. అతను ఒకనొక టైంలో అతను ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. యేసు పాదాల పడుతుంది. అతను దుఃఖపడుతున్నప్పుడు కూడా ఫోన్ చేశాడు, నా ఇలాగా దుఃఖంలో ఉన్నాను, ప్రార్థన చేయాలి. అతని కొరకు అలానే ఫోన్ పెట్టుకొని ప్రార్థన చేశాడు. అది కూడా పాపం అనేది అంటుకొని ఉండే జీవితం ఏంటంటే, మనము దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి కూర్చోం. మనం ఇళ్ళ కాడికి వెళ్ళినప్పుడు కానీ, మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే అనేకంగా ఉన్నప్పుడు కానీ మన ఆత్మీయ పరిస్థితిని మనం ఏ రోజు కూడా దేవుడి యొక్క సన్నిధిని వెలిగిన మనము ఎన్నడూ అలాంటి పరిచయం. బైబిల్ పట్టుకున్న మన జీవితాలు బైబిల్ లాగానే బతకాలి. కానీ బైబిల్ పట్టుకున్న రోజే బైబిల్ లాగా, కర్మ రోజు లోపలాగా అలా బ్రతికే జీవితం ఏదైనా ఉంటే మనం మార్చుకోవాలి. ఎన్నడూ ఆ బ్రతుకు మనకు అక్కర్లేదు. ఏ రోజు కూడా అలాంటి బ్రతుకుల వైపు మనం చూడాలి. అలాంటి కుక్క బ్రతుకు, నీచమైన బ్రతుకు మనం ఎప్పుడు కూడా ఆశపడాలి. ఎందుకంటే ఆయన పాపుల కొరకు వచ్చాడు కానీ అలాంటి కుక్క బతుకుతున్న మన జీవితాన్ని పరిశుద్ధపరిచాడు ఆయన. అలాంటి దరిద్రమైన బ్రతుకులో ఉన్న మనల్ని ఆయన నీతిమంతులుగా చేశారు. కనీసం ఒక్క పూటకి గడపని జీవితాల్లో, దరిద్రమైన జీవితాల్లో, వస్త్రాలు లేని జీవితాల్లో ఉన్న మనల్ని ఆయన కాపాడి ఆయన బెట్ల మధ్యలో కూర్చోబెట్టినప్పుడు మళ్ళా ఆ కుక్క జీవితానికి మనం, అనిత్యమైన జీవితానికి మనం, కుక్క తన వాంతికి పోయినట్టుగా, కడగబడిన పని మళ్ళా పొద్దులో పడినట్టుగా మనం ఎప్పుడు కూడా అలాంటి పాపానికి మనం. ఆయన వాక్యం ఏముంది? నేను పాపుల కొరకు వచ్చానన్నాను. మనం పాపంగా జీవిస్తున్నప్పుడే మన యొక్క దేహం కానీ, మన తలపులు కానీ, మన ఆలోచనలు కానీ, మన స్వభావం కానీ మన పాపంలో జీవిస్తున్నప్పుడు, కనీసం అవసరతలు తీర్చుకోలేని కుటుంబంగా మనం ఉన్నప్పుడు, మన బిడ్డలకి, మన కుటుంబానికి మనము ఏమి సహాయం చేయలేని స్థితిలో పాపంలో మనం బ్రతుకుతున్నప్పుడు, మన వల్ల ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి, ఆయన పక్కన కూర్చోటానికి, ఆయనలాగా ఉండటానికి మనల్ని ఎన్నుకున్న యేసయ్య మనం బ్రతికిస్తున్నప్పుడు మళ్ళా మనము ఎన్నడూ ఆ జీవితం అనేది మనకి ఒక్కసారి వెలిగించబడినాక మళ్ళా ఎప్పుడు కూడా అది ఎంత ఆనందమైనదైనా సరే, అది ఎంత ప్రాణం పోయేదైనా సరే, నేను ఏం పని చేయగలుగుతాను అయ్యా, నాకు ప్రియ అని చెప్పి పక్కన ఆ మాట చెప్తే వాళ్ళు ఏదన్నా అనుకుంటారని మనం భయపడతాం. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ యేసయ్య మన గురించి, మన యొక్క నిమిత్తమై ఆయన దుఃఖపడేవారుగా, ఆయన దుఃఖపరిచేవారుగా మనం ఎందుకు ఉండకూడదంటే, ఆయన పాపుల కొరకు వచ్చి, నీ కొరకు నా కొరకు వచ్చిన దేవుడి సన్నిధిలో నువ్వు నేనున్నప్పుడు మన పాప జీవితాన్ని మళ్ళా మనం వెళ్ళాం, మన పాత బతుకు మళ్ళా వెళ్ళకూడదు. అందుకనే మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనంలో ఉన్నది. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు దగ్గరికి గుడ్డివాడు వెళ్ళేటప్పుడు తన పాత బట్టలు పారేసుకున్నాడు, తన పాత జీవితాన్ని వదిలిపెట్టుకుని వెళ్తాడు, తన పాత బతుకుని తీసివేసుకుని వెళ్తాడు. ఎందుకంటే అయ్యా, ఈ బట్టలతో నాకు అవసరం, నన్ను పిలిచినది నన్ను కాపాడు. ఈ మురికి బట్టల మీద కూర్చున్నా నేను, ఈ మురికి జీవితంలో బ్రతికాను నేను, ఈ మురికి యొక్క స్థితిలో ఉన్నాను నేను. అయితే నన్ను పిలిచిన దేవుడు ఈ మురికిని కడగటానికే నువ్వు పిలిచాడు కాబట్టి ఇది నేను పారేసుకుని వెళ్తానంటున్నాను. ఒక్కసారి యేసయ్య పిలిచాడు ఆయన. ఆ గుడ్డివాడిని ఒక్కసారి పిలిచాడు కదా. ఒక్కసారి ఆయన పిలిచినప్పుడు ఆయన తన పాత బతుకు గురించి ఆలోచించాడు. పారేసుకుని వెళ్ళి ఎవరి ముందు నిలబడ్డాడు? యేసయ్య ముందు నిలబడ్డాడు. ఆయన యేసయ్య ముందు నిలబడ్డాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మన పాత బతుకులు కూడా మనం అట్లా పారేసుకోవాలి, మన పాత జీవితాన్ని కూడా మనం అలా పారేసుకోవాలి. చూడండి,
మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చదువుకున్నాం. 22:14 వచనాలు చదువుకున్నాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చాలా పిలువబడిన వారు అనేకులు పిలిచారు, ఆయన సన్నిధికి వచ్చారు, కానీ ఏర్పరచబడిన వారు ఆ కొంతమంది జాబితాలో నువ్వు నేను. యేసయ్య మన పాపములకు అడిగాడు, మన కోసం ఆయన వచ్చాడు. వచ్చిన యేసయ్య సన్నిధిలో, పిలువబడిన సన్నిధిలో, పిలిచిన సన్నిధిలో నువ్వు నేను కూర్చొని ఉన్నావు. ఏ పిలువబడిన దేవుడి సన్నిధిలో నువ్వు నేను ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేసిన గుంపులో నీ పేరు నా పేరు ఉన్నాను. ఆయన ఏర్పాటు చేసిన మనసుల్లో నువ్వు నేను నిలబడేవారు. ఆయన ఏర్పాటు చేసిన గుంపులో నువ్వు నేను లేకపోతే మనము పాపం నుండి రక్షించబడతాము, పాపం నుండి విముక్తి పొందామని చెప్పడం అనవసరం. పాపం నుంచి మనము పరిశుద్ధులుగా మారామని చెప్పుకునే మాట అది మనకు అనవసరం. మనము ఆయన ఏర్పాటు చేసిన గుంపులో ఉంటే మాత్రం, అయ్యా నా పాపం నిమిత్తమై నువ్వు వచ్చావయ్యా, నన్ను రక్షించుకున్నావు అయ్యా, ఏర్పాటు చేసిన నీ గుంపులో నా పేరుంది, ఏర్పాటు చేసుకున్న నీ పరిశుద్ధాత్మలో నేనున్నానయ్యా, అయ్యా నా కొరకే వచ్చావు కానీ నీకు మంత్రి కొరకు నువ్వు వచ్చావు, నన్ను కాపాడేవయ్యా, అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన గుంపులోనే నేను ఉన్నానయ్యా, నువ్వెప్పుడు కాపాడావో అప్పుడు నిన్నే నా హృదయంలో పాపం చేసుకోకుండా బ్రతికానయ్యా, అప్పుడు నుండి నేను లోకంతో దూరంగా బ్రతికానయ్యా, అప్పుడు నుండి లోకాశలతో నేను దూరంగా బ్రతికానయ్యా, అయ్యా నాకు తలంపులు వస్తున్నప్పుడు నేను నీ వైపు చూశాను, అయ్యా నాకు చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు నిన్ను ఆలోచించాను, అయ్యా నాకు చెడు మార్గంలో వస్తున్నప్పుడు నీ మార్గాన్ని వెతికానయ్యా అని మనం ఎప్పుడైతే ఈ సన్నిధిలో నిలబడతామో ఏర్పాటు చేసిన గుంపులో మనం ఉంటాము. ఎంతకాలం భక్తి చేసి ఏర్పాటు చేసుకున్న గుంపులో నువ్వు నేను లేకపోతే మన భక్తి పెట్టల్లాగా రాలిపోతున్న ఈ రోజుల్లో భయంకరమైన జీవితం ఈ లోకం మీద ఉంది, భయంకరమైన దినాలు ఈ లోకం మీద కొనసాగుతున్న ఈ రోజుల్లో నీకు నాకు వాక్యం దొరుకుతున్నప్పుడు ఏర్పాటు చేసుకునే గుంపులో నువ్వు నీ లేకపోతే మన బ్రతుకు వ్యర్థమైన. ఇప్పటికైనా ఏర్పాటు చేసిన గుంపులో నువ్వు నేను ఉన్నాను, ఇప్పటికైనా ఏర్పాటు చేసిన గుంపులో నువ్వు నేను లేకపోతే ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తున్న గుంపులో ఏర్పాటు చేస్తున్న బిడ్డల మధ్యన నువ్వు నేను ఉండగలిగితే అది విలువలతో కూడిన జీవితం. చాలా మంది జీవితాల్లో నేను ఏ పాపం చేయట్లేదు, ఏ పాపం తలంపు తలాస్తలేదు, నేను ఏ పాపం మాట్లాడలేదు, నా దేహాన్ని నేను పరిశుద్ధపరచుకున్నాను, నా తలంపులు నేను పరిశుద్ధపరచుకున్నాను అనుకున్నాను, కానీ మాట ద్వారా వచ్చే తలంపు, ఇనుపు ద్వారా వచ్చే పాపం, సూపు ద్వారా వచ్చే పాపము, లోక సంబంధమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ఆత్మ మన మీద పనిచేస్తున్న పాపము, వాటన్నిటికీ లేక ఎక్కడ ఉన్నారు? వాటి గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావు? వాటి విషయమై ఏ రోజైనా ఒక్కసారి నువ్వు ఆలోచించావు? వాటి విషయమై మనం ఆలోచించకపోతే మనం ఏర్పాటు చేసిన గుంపులో ఉన్నాం, పిలువబడిన గుంపులోనే మనం ఏర్పాటు చేసిన గుంపులో ఉండాలంటే అయ్యా ప్రతి దినము మన పని కొరకు, మన సొంత పనుల కొరకు మనం ఎలాగ సిద్ధపడుతున్నాము, దేవుడి కొరకు కూడా మనము మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అయ్యా నాకు ఒక దినాన్ని ఇచ్చావు, ఏ మురికి అంటకుండా, ఏ పాపం అంటకుండా నా హృదయాన్ని కాపాడుకోవడానికి నాకు ప్రార్థనాత్మగా ఇచ్చింది. దేవుడి సన్నిధిలో ఆడుకోవాలి. ఈ దేవుడి కృప నీకు నాకు దొరికినట్లుగా అందరికీ దేవుడి కృప దొరకటం గొప్ప భాగ్యం. దేవుడి కృప అందరికీ దొరికింది అనుకున్నారేమో, అందరికీ కొంతమందికే దొరకబడింది. ఆ కొంతమందికి దొరకబడే వాళ్ళు నువ్వు నేను దొరకబడే వాళ్ళు ఉన్నాం. దొరకబడిన గుంపులో నువ్వు నేను కూర్చున్నావు కాబట్టి కూర్చున్న గుంపులో నుండి ఆయన ఏర్పాటు చేసిన గుంపులో ఉంటామా? ఆయన ఏర్పాటు చేసిన గుంపులో ఉండే పెట్టలేక నువ్వు నేను ఉండగలిగితే, ఆయన ఏర్పాటు చేసిన గుంపులో నువ్వు నేను నిలబడగలిగినట్లయితే
నీతిమంతుల కోసం రాలేదు కానీ ఆయన పాపుల కొరకు వచ్చిన యేసయ్య సన్నిధిలో ఆయన చేతిలో నీ బ్రతుకు నా బ్రతుకు ఆశీర్వదకరం. ఈ ప్రమాదకరమైన దినాలు ఏవైనా ఈ లోకం నిన్ను నన్ను యేసయ్య అలాంటి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. ఆ దేవుడిని అడుగుతాను, అయ్యా నేను నా జీవితాన్ని నేను ఎలా కాపాడుతున్నాను? నా జీవితము ఏ స్థితిలో ఉన్నదయ్యా? నేను ఏ స్థితిలో ఉన్నానయ్యా? అయ్యా ఏర్పాటు చేస్తున్న గుంపులో ఉన్నానా? పిలువబడిన గుంపులో ఉన్నానా? చాలా మంది ఈ లోకంలో ఉన్నారయ్యా.